ఐఏఎస్ ఐపీఎస్లకి తరబేతి ఇచ్చినటువంటి ఆ ఐఏఎస్ విద్యార్థులు అయ్యే ఆ వ్యక్తులకి తరబేతి ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తులు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, జీవన్ రెడ్డి గారు తప్పు చేసి వెళ్ళిపోయారా? అక్కడ జరిగినటువంటి అవినీతిని ఆయన ప్రశ్నించి వెళ్ళిపోయారు. ఇగో ఇలా జరుగుతూ ఉంది, ఇది అవినీతి జరుగుతుంది. సురేంద్ర గౌడ్ గారు అంటే మీరు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశారు, త్యాగరాజు, త్యాగమూర్తి అని. ఎస్, 154 సీట్లు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి అండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు త్యాగం చేస్తారు సార్? 21 సీట్లు తీసుకున్నారు, 154 సీట్లు త్యాగం చేశారు ఆయన. మీరు ఎందుకు ఆయన్ని మీరు అంత బలవంతంగా మీరు త్యాగం చేసినట్టు చేశారు? ఆయన వదిలేస్తే 175 సీట్లు ఆయన పోటీ చేసిన, 175కు 175 ఆయన గెలుచును, 100కు 100% స్ట్రైక్ రేట్ ఆయనకు వచ్చేది. ఆయన ఎందుకు త్యాగం చేయడానికి మీరు అంత బలవంతంగా ఎందుకు ఒప్పించారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, అదే నాగేంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు, మేము ఎవరి దయ్యాదాక్షిణ వల్ల మేము గెలలేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సినిమా స్టిక్ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ సామాజిక వర్గం వల్లే మేము గెలిచాము. అక్కడ కూడా ఇంక్లూడ్ చేశారండి. పిఠాపురంలో ఉన్నటువంటి సామాజిక వర్గము, ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేసు, కేవలం వాటి వల్ల మేము గెలిచామంటే మీ టీడీపీ నాయకులు మమ్మల్ని కాదులే, మమ్మల్ని అనలేదులేండి అంతే సిగ్గులకి నలుగు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. అని మిమ్మల్ని అన్నారయ్యా, కాంగ్రెస్ చుమ్మేస్తారు మీ మీద, మీ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు, మోడీ గారి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, మేమే గెలిచామంటే మీ మీద ఉద్దేశం ఒప్పుని కూడా మీరు బొక్కలు ఎత్తుకాలని చూడొద్దండి. మీరు బొక్కలు గారు మీ వల్ల మా వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క తీర్పు జెండా జెండా ఊపితే జెండా ఎగరలా అంటే ఎన్టీ రామారావు గారు మనసు శోభిస్తూ ఉంది. చేతిలో ఈ టీడీపీ జెండా ఉంది, ఇటువంటి దుర్మార్గ చేతిలో టీడీపీ పార్టీ అయిపోయిందని మరి ఆకాశంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఎంత బాధపడతా జెండా కూడా ఎగరలేదంటే అదే చంద్రబాబు నాయుడు గారి సాధన, అదే చంద్రబాబు నాయుడు గారి నైజం. చంద్రబాబు నాయుడు గారి నైజం టీడీపీ జెండా కూడా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారి నైజం టీడీపీ జెండాకు కూడా తెలిసిపోయింది. జెండా ఎగరలేదండి, ఎక్కడైనా జెండా ఎగరేస్తే జెండా ఎగురుతుంది, ఏ వ్యక్తి ఎగరేస్తే జెండా ఎగురుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ టీడీపీ జెండా ఎగరేస్తే ఆ జెండా. ఓకే అండి లక్ష్మణరావు గారు, ఫైనల్ గా మస్తాన్ మాట్లాడతారు ఒకసారి. లక్ష్మణరావు గారు ఓకే ఓకే ఇనాఫ్, ఒకసారి మస్తాన్ రావు గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణరావు గారు ఆగండి, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. చెప్పండి వేణుదేవన్ గారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి ఏం గ్యాప్ దొరుకుతుందో ఆ గ్యాప్ లో దూరదామనే ప్రయత్నం తప్ప ఇక్కడ ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్న చెల్లెళ్ళ విషయంలో గాని, అదేవిధంగా కార్యకర్తల విషయంలో గాని, అదేవిధంగా పార్టీ ఏ రోజు పెట్టాడో ఆ రోజు నుంచి కూడా నడిచిన విజయసాయి రెడ్డిని కానీ ఎందుకు వదులుకున్నారు వీళ్ళు? మరి వాళ్ళంతా కూర్చొని కలుపుకొని వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా వదులుకున్నారు. మళ్ళీ మాట్లాడదాం అది ఒకసారి మస్తాన్ రావు గారు. అదే అదే రైట్, ఒకసారి మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు కుడి ప్లీజ్. ఓకే అండి వేణు వేణు ఓకే ఓకే రైట్. మస్తాన్ గారు మ్యూట్లో ఉన్నారండి మస్తాన్ రావు గారు. సారీ, ఏ పార్టీలో అయినా కొన్ని చర్యలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, రఘురామకృష్ణరాజు గారు పెడతా ఉంటే అలానే 5 ఏళ్ళు పార్టీలో కంటిన్యూ చేయలేదు, కష్టం. ఎందుకంటే అలా వాళ్ళకి ఒక విశాల దృక్పథం ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక 5-6 ఉన్నారు. ఇప్పుడు 135 మందిలో చూస్తే ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు గారు కానీ, రవికుమార్ గారు కానీ, కోన, అదేవిధంగా యార్లగడ్డ వెంకటరావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, నేను ఎమ్మెల్యేగా ఏం చేయలేకపోతున్నాను. సో ఇట్లాగా చాలా చోట్ల అక్కడేమో కోనేటి ఆదిమూలం గారి మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ఆయన కూడా సస్పెండ్ చేశారు.
అంటే కొంత తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు. ఎందుకో వర్మ గారి విషయం ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే కొంత అదుపు తప్పుతున్నట్టు ఎమ్మెల్యేల స్థాయిలో వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు గారిని ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ పిలిచింది, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అందరూ మాట్లాడారు. అయినా కూడా ఆయన ఎక్కడ కొరకరాని పోయిగా తయారైపోయిన పరిస్థితి. ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, చాలా సీరియస్ అయ్యారు. అయినా కూడా సీరియస్ అవుతున్నా ఏంటి, జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సీరియస్ అవుతున్నా కూడా వాళ్ళు కంట్రోల్లోకి రాలేకపోతున్న పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ ఉండాలి, లేదా వాళ్ళ క్రమశిక్షణ దాటుతుందని ఉండాలి. ఈ రెండు కూడా రైట్ అండి.